ఏపీలో నేతల న్యాయ పోరాటం మొదలైంది. తన రాజీనామాని మండలి చైర్మన్ ఆమోదించట్లేదంటూ కోర్టు మెట్లెక్కారు జయమంగళ వెంకటరమణ. నెలలు గడుస్తున్నా చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదంటూ కోర్టుకి విన్నవించారు. దీంతో వెంకటరమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఆదేశాలతో ఇప్పటికైనా చైర్మన్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల రీత్యా వైసీపీకి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసి చాలా కాలం గడుస్తున్నా చైర్మన్ దాన్ని ఆమోదించలేదు. అలాగని సాంకేతిక కారణాలతో తిరస్కరించనూ లేదు. ఫైల్ ని పెండింగ్ లో పెట్టేశారు. దీంతో వెంకటరమణ అటు మాజీ కాలేక ఇటు పదవిలో కొనసాగలేక సతమతమవుతున్నారు. తన రాజీనామాని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. మండలి చైర్మన్ మోషన్ రాజు వైఖరి వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే సభ్యులు రాజీనామా చేస్తే ఆ స్థానాలు ఖాళీ అవుతాయి. వాటి స్థానంలో అధికార పార్టీ వాళ్లు ఎన్నికవుతారు. అప్పుడు ప్రతిపక్ష వైసీపీ బలం తగ్గుతుంది. అందుకే వాళ్ల రాజీనామాల్ని ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. కేవలం వెంకటరమణ మాత్రమే కాదు, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి, జకియా ఖానం కూడా రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాల్ని కూడా చైర్మన్ ఆమోదించలేదు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, మండలి చైర్మన్ డెసిషన్ ఏ విధంగా ఉండనుంది, అలాగే దీనిపై కోర్టు డైరెక్షన్ ఏ విధంగా ఉండనుంది? ప్రస్తుతం 4 వారాల లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మండలి చైర్మన్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే అదే అంశాన్ని కోర్టుకి స్పష్టంగా చెప్పాలని కూడా పిటిషనర్కు హైకోర్టు తేల్చి చెప్పింది. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి గతంలో ఎన్నికైన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారిలో దాదాపుగా రాజీనామా చేసినటువంటి వారికి సంబంధించి సంవత్సరం గడిచిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది 9 నెలలు, కొంతమంది 6 నెలలు, మరికొంతమంది దాదాపు 4 నెలలు. ఇట్లా ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్కరు కాల వ్యవధి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కూడా తమ రాజీనామాల విషయంలో మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు అనేది ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీలు ఆరోపిస్తారు. ఇదే అంశాన్ని గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో శాసనమండలి వేదిక కూడా తమ రాజీనామాల విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, తమ రాజీనామాలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కూడా మండలి చైర్మన్ ఎదుట స్వయంగా వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో గమనించాం. అయితే ఈ 6 రాజీనామాలకు సంబంధించి అందులో బల్లి కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, మరి రాజశేఖర్, కరి పద్మశ్రీ, పోతుల సునీత, జగ్యాకానంతో పాటు జయమంగళ వెంకటరమణ, మొత్తం ఈ 6గురికి సంబంధించిన రాజీనామాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. వీరంతా కూడా వీరిలో మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు, పోతుల సునీతతో పాటు జగ్యాకానం బీజేపీలో చేరారు, మరికొంతమంది ప్రస్తుతం తటస్థంగానే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో చేరుతున్నారు. తమ రాజీనామాలకు సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, నిర్ణయం తీసుకోవాలని చాలా కాలంగా కోరుతున్నారు. వారిలో జయమంగళ వెంకటరమణ ప్రస్తుతం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, గతంలో నోటీసులు జారీ చేసింది, హైకోర్టుకి వివరణ ఇవ్వాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో జయమంగళ వెంకటరమణకు సంబంధించిన రాజీనామా విషయంలో 4 వారాల లోపు నిర్ణయం తీసుకోవాలి, అందుకు సంబంధించి చర్యలు ఏంటో హైకోర్టు స్పష్టంగా చెప్పాలని కూడా హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. అయితే ఈ రాజీనామాల ఆమోదానికి సంబంధించినటువంటి అంశంలోనే పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే రాజీనామాలను ఆమోదించడం లేదు అనేది ప్రధానంగా ఇటు ఎమ్మెల్సీలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ రాజీనామాలను ఆమోదిస్తే తక్షణమే శాసనసభలో వాటిని భర్తీ చేయవలసి ఉంటుంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి సభ్యుల సంఖ్యాబలం రీత్యా తిరిగి కూటమి పార్టీలకు సంబంధించిన సభ్యులే ఎన్నిక అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మండలిలో వైసీపీకి సంబంధించిన బలం తగ్గేటటువంటి అవకాశం ఉందన్న స్ట్రాటజీలో భాగంగానే రాజీనామాలను ఆమోదించడం లేదని ఒక ఆరోపణగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ 6 సభ్యులకు సంబంధించి రాజీనామా ఆమోదించకుండా ప్రస్తుతం హోల్డ్ చేసినట్టుగా అయితే ఇటు ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. తమ రాజీనామాలకు సంబంధించి స్పష్టంగా సమగ్రంగా ఒక నిర్ణయం తీసుకొని ఆమోదిస్తారా లేదా తిరస్కరిస్తారా, అందుకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కూడా కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జయమంగళ వెంకటరమణకు సంబంధించినటువంటి రాజీనామా విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు మండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తమ రాజీనామాలకు సంబంధించి స్పష్టంగా ఒక ప్రకటన చేస్తే కనుక ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు మండలి సభ్యులు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీని విన్నటువంటి 6 ఉన్నారో వారు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఒకవేళ జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఆమోదిస్తే కనుక మిగిలినటువంటి 5గురికి సంబంధించినటువంటి రాజీనామాను కూడా ఆమోదించవలసి ఉంటుంది. కాబట్టి మండలి చైర్మన్ తనకున్నటువంటి ప్రత్యేక పరిధి దృష్ట్యా, తమకున్నటువంటి హక్కుల దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వసంత్.